నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ప్రతి చిన్న విషయాన్ని, చాలా లోతైన విషయాన్ని చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఎంత బాగా చెప్పేవారు మాస్టర్ గారు. అంటే మానవుడి యొక్క పరిణామాలు ఎదుగుతూ ఉన్నప్పుడు అతనిలో వచ్చేటువంటి దశలు ఏవైతే ఉంటాయో అవి మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఏమిటంటే అది చింతకాయలు పిందెలుగా ఉన్నప్పుడు వాటిని ఏమంటారు? వామనకాయలు అంటారు. అప్పుడు ఏది పెచ్చో ఏది కాయో చెప్పలేనంతగా కలిసిపోయి ఉంటాయి అవి. ఆ పైన తోలు అతుక్కుపోయి ఉంటుంది అన్నమాట. పిందె ఏమవుతుంది? క్రమంగా కాయ అవుతుంది. అప్పుడు కాయ పెచ్చుకు బాగా అతుక్కుపోయి ఉంటుంది. పెచ్చు తీయాలంటే కాయలోని భాగం కూడా వచ్చేస్తుంటుంది. ఇంకా కొంతకాలం జరిగిన తర్వాత కాయ క్రమంగా పలకమారి పండడం మొదలు పెడుతుంది. పండడం మొదలుపెట్టినప్పటి నుండి దానికి పెచ్చుతో సంబంధం సడలుతుంది. ఈ మధ్యన మార్కెట్లో అమ్ముతున్నారు, ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఏదో తైవాన్ నుంచి అక్కడ చింతకాయలు. ఒకసారి తెచ్చి నువ్వు పరీక్ష చేస్తే ఈ సమాధానం బాగా అర్థమవుతుంది. ఆ పెచ్చుతో ఆ సంబంధం సడలి చివరకు పెచ్చు గుల్లగాను తాను లోపలి పండుగాను తయారవుతుంది. దాన్నే మనం చింతగొల్ల అని పిలుస్తున్నాం. చూసావా? చింతకాయకి చింతగొల్లకి ఆ మధ్యలో వచ్చే మార్పు తేడా గమనించు. అలాగే మానవుడు ఇక్కడే బాగా అర్థం చేసుకోవాలి. అలాగే మానవుడు తొలి దశలో స్వార్థంతో అతుక్కుపోయి వామనకాయ స్థితిలో ఉంటాడు. పిల్లలు, భార్య, సంసారం రకరకాలుగా దానికే అతుక్కుపోయి ఉంటాడు. క్రమంగా పెరుగుతూ ఇంద్రియాల ద్వారా సుఖించడమే జీవితం అనుకుంటాడు. ఏది? పిందిగా ఉన్నప్పుడు ఆ స్థితి, కాయగా ఉన్నప్పుడు ఈ స్థితి. దైహికమైన సుఖానికి అతుక్కుపోయి బతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో ఏ పరమ గురువు అనుగ్రహించడం వల్ల పరమార్థ చింతనం అతను తెలియకుండానే అతనిలో చోటు చేసుకుంటుంది. అందుకే చూడు, ఈ పెద్ద పెద్ద వాళ్ళ ప్రవచనాలన్నింటికి ఆ వయసు వాళ్ళే వస్తూ ఉంటారు. అవునా కదా? అప్పటి నుండి తాను ఇంద్రియాల ద్వారా చెదిరిపోవడం కాకుండా ఇంద్రియాలను తనలో కరిగించుకోవడం వల్లనే శాశ్వతమైన సుఖం ఉన్నదని అనుభవపూర్వకంగా దర్శిస్తాడు. చింతకాయ స్థితి నుండి చింతగొల్ల స్థితికి పెరుగుతున్నాడన్నమాట. చింతకాయలో జరుగుతున్న పరిణామానికి, జీవులు పొందుతున్న పరిణామానికి చాలా చక్కని సమయం ఉంది. చూసారా? కరెక్ట్గా మనకు సరిపోతుందిరా ఇది. అందుకే ఏమిటండి, ఈ వయసులో నుంచి చిన్నప్పటి నుంచి దేవుడు ఎందుకు, చిన్నప్పటి నుంచి వైరాగ్యం ఎందుకు, చదువుకునే దశలు ఇవన్నీ అవసరమా, భగవద్గీత ఇవన్నీ చిన్నపిల్లలకు ఇప్పటి నుంచే బోధిస్తే వాళ్ళు పనులు చేస్తారా, ఇలాంటి మాటలన్నీ మనకు వినపడుతూ ఉంటాయి కదా. అందుకని ఆ సమయం నుంచి కనుక కొంచెం దీని అవగాహన చేసుకుంటుంటే ఈ అతుక్కుపోవడం అనేటటువంటిది తగ్గించుకుని ఆ తర్వాత పరిణామ దశలో ఎదగడానికి మనకి చాలా చక్కని అవకాశం ఉంటుంది.